హాయ్ ఫ్రెండ్స్, ఈ వెర్రి నువ్వుల నూనె గురించి మనం తెలుసుకుందాము. ఇది మనకి దీని కాస్ట్ గురించి తెలుసుకుంటే కనుక సుమారుగా 800 ఉంటుంది. అమ్మో ఎంత ఖరీదా అని అనుకోకండి. దీనికి ఆటిజంని క్యూర్ చేసే శక్తి కూడా ఉంటుంది. ఈ మధ్యన మైల్డ్ ఆటిజంతో ఉన్న పిల్లలు కూడా దీనివల్ల క్యూర్ అయ్యారని నేనే కాదు, డాక్టర్ కాదరవల్లి గారు కూడా చెప్తున్నారు. ఆయన దీన్ని ఎక్కువగా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి ఇంత మంచి పని చేసిన ఆయన పేరు ఉత్తనే పోకూడదు. కాబట్టి మనలాంటి వాళ్ళంతా కలిపి ముందుకొచ్చి దీన్ని వాడి ఫలితాలు తెలుసుకుని ఎవరికైనా అవసరమైతే వాళ్ళకి మనం సహాయం చేయడం చాలా మంచిది. ఇక దీన్ని మనం ఎలా వాడాలి ఏంటి అనేది చూద్దాం. పొద్దున్నే లేవగానే మామూలుగా ఇప్పుడు ఈ మధ్యన అందరూ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్స్ అవి వాడుతున్నారు కదా, అలాగే ఇది కూడా రోజు ఒక 3 చెంచాలు పరగడుపుతో పిల్లలకి ఇచ్చి తర్వాత మీ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఒక గంట తర్వాత మీరు మిల్లెట్ ఫుడ్ అనమాట, మన కాదరవల్లి గారు చెప్తారు కదా, ఆ మిల్లెట్ ఫుడ్ ఏదైతే ఉందో అది మనం డైట్లో ఇవ్వాలి. అంటే ఏదైనా ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ కానీ మిల్లెట్ దోశ కానీ మీరు పొద్దున్న ఇచ్చినట్లయితే మీరు ఆ మిల్లెట్ అంబలి సాయంత్రానికి ఇవ్వచ్చు అన్నమాట. ఈ రకంగా మీరు ఒక 3 నెలలు ప్రయత్నం చేసేసరికి అసలు స్కూల్కి వెళ్ళకుండా ఎవరైతే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టే పిల్లలు ఉంటున్నారో వాళ్ళు స్కూల్కి వెళ్తారు. తర్వాత ఇంకా వచ్చే మార్పులు ఏంటంటే, ఇక 6 నెలలు వాడినట్టయితే ఆ సమస్యను మీరు పూర్తిగా ఫేడ్ అవ్వడం అనేది కూడా గమనిస్తారు. అసలు మీరు ఒకటి గమనించినట్లయితే మన ప్రపంచం మొత్తం ఎన్నో అద్భుతమైన స్పెషలిస్టులు, డాక్టర్లు ఉండగా ఒక ఆటిజంని మాయం చేయలేకపోతున్నారా నిజంగా? అసలు ఆ సమస్యను కనుక్కోలేకపోతున్నారా? దాని మీద రీసెర్చ్ చేయలేకపోతున్నారా? లేదా మందు తెలిసి కూడా మనకి చెప్పలేకపోతున్నారా అనేది మనం ఆలోచించాలి. ఎంతోమంది ముందుకొచ్చి చెప్తున్నా కూడా మనం నమ్మకంతో చేయడం చాలా ముఖ్యం. నమ్మకం లేకపోతే ఏ పని చేయలేం. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాలన్నా తల్లులు భయపడతారు కదా, అలాగా ఈ నూనెలు మనం ఎలా వాడాలి? పొద్దున్న లేచినప్పుడు పిల్లలకి పరగడుపున ఇది 3 చెంచాలు ఈ వెర్రి నువ్వుల నూనె ఇచ్చిన తర్వాత మిగతా 2 రోజులేమో కొబ్బరి నూనె ఏదైతే కోల్డ్ ప్రెస్డ్ ఉంటుందో అది, వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటారు కదా అది, అలాగే మన గానుగులో పట్టించినటువంటి స్వచ్ఛమైనటువంటి పప్పు నూనె కానీ నువ్వుల నూనె కానీ నల్ల నువ్వుల నూనె కానీ మనం వాడాలి. ముందైతే ఈ వెర్రి నువ్వుల నూనెకి చాలా ప్రాముఖ్యత ఇచ్చి వాడినట్టయితే మీరు అప్పటికప్పుడే 3 నెలల్లో ఫలితాన్ని చూస్తారు. ఇది నేను చెప్తున్న విషయాలు కాదు, ఇవన్నీ డాక్టర్ కాదరవల్లి గారు ముందే ప్రూవ్ చేశారు. ఆయన దగ్గర బాగుపడిన విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. ఒకవేళ మీరు కనుక ఆయన దగ్గరికి వెళ్ళలేనట్లయితే ఫోన్లో అపాయింట్మెంట్ కూడా ఇస్తారు. ఆ నెంబర్ను కూడా సేకరించి మనం త్వరలో అవి కూడా తెలుసుకుందాం. ముందైతే ఇలా వాడి ఎవరికైనా ఉపకారం జరుగుతుందంటే తప్పకుండా మనం షేర్ చేయడం అనేది చాలా మంచిదన్నమాట. ఇది ఎక్కడెక్కడ దొరుకుతుందంటే మీ హైదరాబాద్లో ఎక్కడైనా మీ చుట్టుపక్కల కానీ స్వచ్ఛంగా ఆడించిన చోట తెలుసుకుని మీరు ప్రయత్నం చేయడం మంచిది. మీకు ఎక్కడైనా తెలిసినా కూడా మీరు కమెంట్స్లో ఇంకా మీరు ఇన్ఫర్మేషన్ మాకు అందించినట్లయితే మేము ఇలాగే షేర్ చేస్తాం అన్నమాట, నలుగురికి సహాయంగా ఉంటుందని. ధన్యవాదములండి. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ మనం ముందుకెళ్దాం. ఇలా ఇంకా ఎన్నో అద్భుతమైన వీడియోలతో మనం ముందుకెళ్ళాలని నేను కూడా ఆశిస్తున్నాను. చాలామందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఉపయోగపడే వీడియోలు ఎక్కడో ఒక చోట ఉంటాయి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.